హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను జీజస్ గారు చెప్తున్నాను, మీరు వినండి. ఒక అనగనగంట ఒక ఊళ్ళో ఒక నాన్న ఉన్నారు. తనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకరు తమ్ముడు, ఒకరు అన్నయ్య. అన్నయ్య ఏమో వాళ్ళ నాన్నకి పొలంలో వ్యవసాయం చేస్తారు. తమ్ముడేమో చెట్లు, పొలాలు, వేరే వేరే కంట్రీస్ చూస్తారు, వెళ్దామని అనుకుంటారు. మరి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఏమడిగారంటే, నాకు డబ్బులు అన్నీ ఇచ్చేయండి అని అంటారు. వాళ్ళ నాన్న ఏం చేశారంటే, డబ్బుల్లో ఒక సగం కట్ చేసి ఇచ్చేశారు. మరి వేరే కంట్రీకి వెళ్ళి తమ్ముడు ఏం చేశారంటే, మందులు, సిగరెట్లు అవన్నీ తాగేశారు. మళ్ళీ ఫ్రెండ్స్తో డ్రింకులు, పిచ్చివన్నీ హ్యాబిట్స్ నేర్చేసుకున్నాడు. మళ్ళీ డబ్బులు మొత్తం అయిపోయినాయి. అప్పుడు ఏడుచుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, మాకు ఆకలి వేస్తుంది, డబ్బులు ఇస్తావా, అన్నం పెడతావా అని అంటారు. అప్పుడు ఏం లేవు, వెళ్ళు అని అన్నారు. అందుకే బాధతో ఏడుచుకుంటా వెళ్తున్నారు. వెళ్తే ఒక పందిలు కొట్టు ఉంది. వాటి లోపల పందిలు ఆహారం పెడతారా మీరు అని అన్నారు. నువ్వు పని చేస్తే ఆహారం పెడతా అని అబద్ధం చెప్పారు. వాళ్ళు పని చేశారు, కానీ అన్నం కూడా పెట్టలేదు, సరిగ్గా అన్నం కూడా తినలేదు. పందిల ఆహారము తిందామనుకుంటే కొంచెమే తిన్నాడు, మిగతా మొత్తం పందిలు లాగేసుకొని తినేసాయి. అలా నడుచుకుంటా పందికొట్టు నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ చెప్పులు కూడా లేవు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు. దగ్గరికి వచ్చేసారు. వాళ్ళ నాన్న దూరం నుంచి చూసి ఏమన్నారంటే, నా చిన్న కొడుకు వచ్చేసారు అని పరిగెట్టుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని కాళ్ళు మురికి మొత్తం తీసేసి తలస్నానం చేసి అన్నం పెట్టారు. తర్వాత హ్యాపీగా ఉన్నారు. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్, యేసయ్య మాటనే వినాలి, ఎప్పుడు యేసయ్యని వదిలి అస్సలు వెళ్ళకూడదు. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే, బాయ్. ఇలాంటి చిన్న స్టోరీస్ చెప్పాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.